యు ఆర్ యాక్చువల్లీ అ హ్యూమన్కి ఇమోషన్స్ ఉంటాయి. వేరే హ్యూమన్స్ అది టాలరేట్ చేయకపోతే దట్ సింప్లీ మీన్స్ దే ఆర్ నాట్ ఫీలింగ్ ఇమోషనలీ, దే హ్యావ్ బికమ్ నమ్. సో లెట్ అ పర్సన్ బీ హౌ దే వాంట్ టు బీ. If you are someone who laughs loudly, cries loudly, talks loudly, it's fine. You are just being human. అంతే. వేరే వాళ్ళకి ప్రాబ్లం ఉంటే వదిలేయండి. ఇంకా వాళ్ళు ఎందుకు చెప్తారు తెలుసా నువ్వు సైలెంట్గా ఉన్నావు ఇదంతా? ఎందుకంటే వాళ్ళు ఈ ఫేజ్ కూడా చూస్తారు. మీరు హ్యాపీగా ఉంటే ఎట్లా ఉంటారు, మీరు సైలెంట్గా ఉంటే ఎట్లా ఉంటుందో అది కూడా కనిపిస్తుంది. అందుకే అది పాయింట్అవుట్ చేస్తారు. సో దట్ ఈస్ వై ఓన్ ఇట్. నేను హ్యూమన్గానే యాక్ట్ చేస్తున్నా, మీకు ప్రాబ్లం అయితే అది మీ బాధ్యత. సో ఆ ఇంటెన్సిటీ కూడా వేరీ అవుతుంది. కొన్ని ఉంటారు చూడండి, కోపం వస్తే ఏడుస్తారు. ఓకే, ఎందుకంటే అమ్మాయిలకి చిన్నప్పటి నుంచి కోపం రాకూడదు అని నేర్పిస్తారు. అబ్బాయిలకి కోపం అంటే ఓకే అంటారు, అబ్బాయి కోపం పెట్టు, ఏముండదు అట్లా. అయితే అమ్మాయిలకి ఏముంటుంది, కోపం ఉంటే ఇన్స్టెంట్ టీయర్స్ వచ్చేస్తాయి. సో అమ్మాయిలకి కోపం ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలా అది నేర్పియాల. పొలైట్గా రెస్పాండ్ చేయి, కొంచెం కామ్ అయిపో, కొంచెం సైడ్కి బ్రేక్ తీసుకో. అమ్మాయిలు ఏం చేస్తారు, అప్పుడే ఏం సిచ్యువేషన్ చూడరు, ఏం చూడు, కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. సో దట్ ఈస్ సంథింగ్ ఇమోషనల్ రెగ్యులేషన్. యాజ్ అన్ అడల్ట్ ఇట్ ఈస్ యోర్ రెస్పాన్సిబిలిటీ. నేను ఈ సిచ్యువేషన్లో ఎట్లా రియాక్ట్ అవ్వాలా, ఎట్లా రెస్పాండ్ అవ్వాలా. ఓకే, మీకు ఇమోషన్స్ చాలా గట్టిగా వస్తున్నాయి, బ్రేక్ తీసుకోండి, ఒక 10-15 minutes కామ్ అయ్యి మళ్ళీ రండి. ఇప్పుడు చూడండి, చాలా అమ్మాయిలకి చాలా కోపం వస్తాయి, ఇంకా అది చాలా అగ్రెసివ్గా తీసేస్తారు. ఎందుకు, వాళ్ళకి తెలీదు ఎట్లా తీయాలా కోపం అని. చిన్నప్పటి నుంచి అక్కడే సప్రెస్ చేసేసారు. నువ్వు కోపం చేయకూడదు, నువ్వు సాఫ్ట్గా ఉండాలా, నువ్వు నర్చరింగ్గా ఉండాలా, నువ్వు కేరింగ్గా ఉండాలా. అట్లా చెప్తే ఆ అమ్మాయికి రాదు కోపం ఎట్లా తీయాలా.